హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు నైట్ అయితే మేము టెంపుల్కి వెళ్తున్నాము, మా ఊళ్ళో ఉన్న టెంపుల్కి. ఎందుకంటే ఈరోజు కార్తీక పౌర్ణమి కదా, అంటే వీడియో పోస్ట్ చేయడం లేట్ అయిపోయింది. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా గుళ్ళో దీపాలు వెలిగించే కార్యక్రమం ఉంది. సో నేను మా పాప హస్బెండ్ అయితే వెళ్తున్నాము. నైట్ 7:30 అవుతుంది టైము. వెదర్ అయితే సూపర్ అనిపించింది. అలా చల్లగాలి ఎంజాయ్ చేసుకుంటూ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. టెంపుల్కి వెళ్ళగానే ఆల్మోస్ట్ అక్కడ కార్యక్రమం స్టార్ట్ అయిపోయింది. 70% అన్ని వెలిగించేశారు. ఇంకా అందుకని చెప్పేసి ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను వెలిగించడానికి. అన్ని దీపాలు వెలిగించడం అయిపోయాక ఇలా ఉంటుందా ఇలా దీపాల కార్యక్రమంలో పాల్గొనడానికి అందరూ వచ్చారు. కానీ మోస్ట్ ఎక్కువ అయ్యప్ప మాలలో ఉన్న వాళ్ళే ఉన్నారు. అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది ఇక్కడ మీట్ అయ్యారు. సో వాళ్ళతో కలిసి ఒక ఫోటో తీసుకున్నాం అనమాట. ఇది మా ఊళ్ళో ఉన్న రామాలయం. మంచిగా లైట్స్తో సూపర్గా డెకరేట్ చేశారు. అండ్ కింద కూడా శివుడి లింగం అవుట్లైన్ గీసి దీపాలన్నీ సూపర్గా అరేంజ్ చేశారు. ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం నేను మళ్ళీ ఇక్కడికి వచ్చాను. అందుకే ఫస్ట్ వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలి. సో ఫస్ట్ టెంపుల్లోకి వెళ్ళి దర్శనం చేసుకొని బయటకు వచ్చేద్దాం. అవును, అడగడం మర్చిపోయా. కార్తీక పౌర్ణమి రోజు అందరు పెట్టారా 365 ఒత్తులున్న దీపం. అన్ని దీపాలు వెలిగించేసాకైతే ఫైనల్గా ఇలా ఉంది. సూపర్ అనిపించింది నాకైతే. నేను దీపాలని వెలిగించడం అయిపోయాక ఒక్కసారి కూడా లోపలికి వెళ్ళలే. ఎందుకు వెళ్ళలేదంటే దానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే నేను కట్టుకున్న శారీ అది జిమ్మిచూ శారీ. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, అండ్ దీపం వెలిగించిన తర్వాత దాన్ని దాటుకుంటూ వెళ్ళడం కూడా అంత మంచిది కాదనిపించింది నాకు. దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి హోమ్నిషకి నిద్ర వచ్చేసిందంట. ఇంటికి పోదామని చెప్తుంది. సో అందుకని తనని డైవర్ట్ చేస్తున్నా వేరే యాక్టివిటీస్ చేస్తూ. అంటే లైక్ గాలికి కొన్ని దీపాలు అవి ఆరిపోతున్నాయి, వాటిని మళ్ళీ క్యాండిల్స్తో వెలిగించడం లాంటివి తనతో చేస్తే కొంచెం నిద్ర కూడా ఎప్పటికప్పుడు ఆరిపోయిన దీపాలను వెలిగిస్తూనే ఉన్నారు. వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ దట్.
టెంపుల్ లోపలైతే ఇలా భక్తి పాటలు పాడుతున్నారు, అంటే సహస్రనామాలు, లింగాష్టకం, అండ్ ఇంకొక సైడ్ అయ్యప్ప సాంగ్స్ పాడుతున్నారు. అసలు టెంపుల్ కి వెళ్తే ఆ వైబే వేరే ఉంటది నిజంగా. ఫైనల్ గా అయితే ఫుల్ హ్యాపీ అనిపించింది. నెక్స్ట్ ప్రసాదం తీసుకొని వచ్చేసాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.